ఈరోజైతే నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి మా ఇంటి దగ్గర వెజిటేబుల్ మార్కెట్ పెడతారు. సో నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను. నానైతే ఇవి తీసుకోవడానికి ఒక గంట 2 గంటలు అయితే పడుతుంది. ఇవి తీసుకొచ్చినానేమో కానీ మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు చికెన్ షాప్ చూసి చికెన్ కూడా తినాలనిపించింది. ఇక చికెన్ కూడా తెచ్చుకున్నాం. అది కూడా చేయాలి. ఇప్పుడు చికెన్ వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేస్తాను. నేను ఎప్పుడు కూరగాయలు వారంకి సరిపడా తెచ్చుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వారం తెచ్చుకుంటాను. అవన్నీ కంపల్సరీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందంటే తీసుకొచ్చిన కవర్లో ఎట్లున్నాయి అట్లనే పెట్టినామంటే మొత్తం అవన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఒకటి ఒకటి అంటుకొని మొత్తము బూజు పట్టేసినట్టు, మళ్ళీ లేదంటే మెత్తగా అయిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. అందుకనే ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీ. నేను వెజిటేబుల్స్ తెస్తే దానికోసం అని టైం కేటాయిస్తాను. ఎంత పని ఉన్నా సరే అది పక్కకు పెట్టి ఈ వెజిటేబుల్స్ని ఫస్ట్ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. దానివల్ల మనం తెచ్చుకున్నవన్నీ ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా వారం వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ కూడా నేను ఇట్లా ముక్కలు కట్ చేసి కవర్లో పెట్టేసుకుంటాను. అప్పుడు మనము వండుకోవాలనుకున్నప్పుడు టైంకి మంచిగా తీసి వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటే తర్వాత కూర చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఈ పాలకూర కూడా తెచ్చినాను. నేను ఏదైనా ఆకుకూరలు తెచ్చినాను అని అంటే మంచిగా ఆచి తూచి మరి 2కు 10 సార్లు ఒకళ్ళ దగ్గర కాకపోతే ఇంకొకళ్ళ దగ్గర వెతికి మంచి ఆకులనే తీసుకొని వస్తాను. అందుకనే నేను ఇంకా వాటికి ఉన్నవన్నీ తీసేసి మంచిగా కట్ చేసి పెట్టుకుంటే పాలకూర ఎన్ని రోజులైనా అట్లనే ఉంటుంది, అసలు ఖరాబ్ కాదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూర ఎట్లా తెచ్చిరో అట్లనే పెట్టకండి. దాన్ని కట్ చేసి కవర్లో మంచిగా ఎయిర్ టైట్ చేసి పెట్టుకుంటే ఒక మంచి 5 డేస్ వరకు అట్లనే ఉంటుంది, ఖరాబ్ కాదు. ఈ కొత్తిమీర కూడా అంతే. నేను ఒక బాక్స్లో అయితే దాన్ని స్టోర్ చేస్తాను. దాన్ని కూడా మంచిగా ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది వస్తుంది. వారం రోజులు వస్తుంది నాకు కరెక్ట్గా ఈ కొత్తిమీర అనేది. నెక్స్ట్ ఇంకా పుదీనా, కరివేపాకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్. వాటిలో నేను ఒకటి కరివేపాకు అయితే బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. అది కూడా మంచిగా కరివేపాకు అయితే నేను బాగా ఒక్కోసారి హెయిర్కి కూడా యూజ్ చేసుకుంటాను కదా, నేను మంచిగానే వాడతాను కరివేపాకు అనేది. మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర ఇవి వేసి నూరుతాను కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పుడైతే ఎక్కువ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఆల్రెడీ అల్లం ఎల్లిగడ్డ అప్పుడు నూరినది ఉంది. ఇంకా అట్లనే మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదా, మీరు ఒకవేళ చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాలామంది కరివేపాకు కూరలలో వస్తుంటే తినరు, పక్కకు పడేస్తారు. అందుకనే నేను ఈ కొత్తిమీర, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్లో నూరి పెట్టేసుకుంటాను. ఎట్లా ప్రాసెస్ అనేది మీరు ఒకసారి నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఇంకొకటి ఈ పుదీనా కూడా ఉంది కదా, ఈ పుదీనా నేను ఒకటే కట్ట తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను బగారా అవి చేసేటప్పుడు మళ్ళీ తీసుకొస్తాను ఎప్పుడైనా చేస్తున్నాను అని అంటే. ఇప్పటికైతే పుదీనా ఒకటే ఒక కట్ట తెచ్చుకొని ఎప్పుడైనా మా పిల్లలకి పొద్దున్నే కొంచెం లేట్ అవుతుంది అన్నప్పుడు నేను పుదీనా రైస్ చేసి ఇచ్చేస్తాను, లేదంటే పుదీనా పచ్చడి చేసుకుంటాను. ఇంకా తోటకూర కూడా తెచ్చాను. ఈ ఆకుకూరలు కూడా నేను చాలా నీట్గా ఉన్నవే తెచ్చుకుంటాను. డైరెక్ట్గా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఏదైనా టైంకి పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి టైంకి అన్నీ కట్ చేసుకుంటూ పెట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకని ఇంకా నేను ఇప్పుడే తెచ్చినప్పుడే కూరగాయలన్నిటిని మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఆర్గనైజ్ చేయడంలో కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. అవి కూరగాయలన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేస్తుంటే నాకైతే మైండ్ ఫ్రెష్గా ఉండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నేను ఇవి చేస్తుంటే మా పిల్లలు నా పాటలు టీవీలో పెట్టి చూపిస్తారు, మమ్మీ నువ్వు వేసిన డ్యాన్సులు అని ఇంకొకటే నవ్విస్తున్నారు. ఇక మా బాబు కూడా ఎగిరి మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. చికెన్ చేస్తా బెట్ట ఇప్పుడు అంటే వావ్ చికెనా అంటుండి ఎగిరే గంతులు వేస్తారు ఇప్పుడు చికెన్ చేస్తా అంటే. ఇంకా నెక్స్ట్ నేను టమాటాస్ ఇవన్నీ తీసుకుంటాను కదా, టమాటా, క్యారెట్, ఇంకొకటి చిక్కుడుకాయ తీసుకున్నాను, వంకాయ, ఇంకోటి పచ్చిమిరకాయలు. ఈ పచ్చిమిరకాయలు అయితే కంపల్సరీ తొడుమలు తీసి స్టోర్ చేసుకోవాలి. దగ్గర మనకి 2 వారాలు కాదు 3 వారాలు కూడా ఉంటాయి, అస్సలు ఖరాబ్ కాదు. తొడిమలతోటి అట్లనే పెట్టేశారంటే అవి ఖరాబ్ అయిపోతాయి, మొత్తము ఇట్లా రెడ్ కలర్ అయిపోయి, లేదంటే తొడిమల కాడ బూజు పట్టేసి మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది పచ్చిమిరపకాయలు. మనం తీసుకునేటప్పుడే మంచి వెజిటేబుల్స్ తీసుకొని వాటిని మంచిగా నీట్గా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే ఎన్ని రోజులన్నీ ఉంటాయి. నాకు తెలిసి ఈ పచ్చిమిరకాయలు అయితే ఇవి కొంచెము ప్యారెట్ గ్రీన్ టైప్ ఉండే పచ్చిమిరకాయలు తెచ్చాను. డార్క్ గ్రీన్వి దొరకలేదు నాకు అసలు. యాక్చువల్గా నేను అవి డార్క్ గ్రీన్వే తెచ్చుకుంటాను ఎప్పుడు, ఈసారి దొరకలేదు. ఇక ఉన్నవే తెచ్చుకున్నాను. ఇక వీటిలో అయితే కంపల్సరీ
తొడిమలు తీసి పక్కకు పెడతాను. టమాటాలు, చిక్కుడుకాయ, వంకాయ ఇవైతే సపరేట్గా కవర్లో కట్టియమని అడిగాను మార్కెట్లో. వాళ్ళు సపరేట్గానే కట్టిచ్చేసారు. ఇంకొకటి పోయినసారి వారంలో మిగిలిన క్యాబేజీ తురిమింది కవర్లో అవ్వండి పక్కకు పెట్టాను, చూస్తున్నారా కనిపిస్తుందా? అది అట్లనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక చేయాలి. చికెన్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఇక అది క్యాబేజీ వండేస్తాను. అట్లా మనము మంచిగా నీట్గా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి. ఇంకా ఆర్గనైజ్ చేసేద్దాం రండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆకుకూరలు అవన్నీ నేను ఇక్కడ సైడ్కి దాంట్లో పెడతాను, కింద ర్యాక్లో. ఎందుకంటే కూలింగ్ అనేది తక్కువ వస్తుంది అక్కడ. కొంచెము ఆకుకూరలు కూలింగ్ ప్లేస్లలో, పైన ప్లేస్లలో పెడితే కొంచెం గడ్డ కట్టేసినట్టు ఇట్లా అట్లా అయిపోతుంది. సో నేను కింద ప్లేస్లోనే పెడతాను ఆకుకూరలు అయితే. ఇంకొకటి ఇవి నేను తీసుకున్న వెజిటేబుల్స్ అవైతే మన వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టేస్తాను. ఇంకా ఇది వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ అక్కడ ఆర్గనైజ్ చేసిన తర్వాత నేను ఇక చేసిన చెత్త మొత్తం ఎత్తాల్సి ఉంటుంది. ఇక మనం ఇంట్లో ఈ పనులు చేయకపోతే ఇక అవి తెల్లారిన దాకా కూడా అవి అట్లా అక్కడనే అదే ప్లేస్లో నేను ఇప్పుడు ఎక్కడైతే చెత్త చేసినానో అవి అక్కడనే ఉంటాయి. ఎవ్వరు కూడా ముట్టుకోరు దాన్ని. అట్లా ఉంటుంది. ఇంకా చికెన్ చేయాలి. నెక్స్ట్ చికెన్ చేసేటప్పుడు మా పిల్లలకి ఎక్కువ చికెన్లోకి చపాతీలు కావాలంటారు. కానీ ఇప్పుడు చేస్తలేను. రైస్ ఒకటి వండేస్తాను. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా చపాతీలే తిన్నాము బ్రేక్ఫాస్ట్లో. ఇంకా అయిపోయింది ఆర్గనైజేషన్. బాయ్.